మీకు కనుక నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. హాయ్, ఎస్సీఓలో ఆన్ పేజ్ ఏ విధంగా చేస్తాం? ఇప్పుడు మనం ఒక హ్యూమన్ బాడీలో హార్ట్ అలానే బ్రెయిన్ ఈ రెండు ఎంత ఇంపార్టెంటో ఎస్సీఓలో ఆన్ పేజ్ కూడా అంతే ఇంపార్టెంట్. హార్ట్ లేదా బ్రెయిన్ ఈ రెండు లేకపోతే బాడీ పనిచేస్తుందా? పనిచేయదు కదా. అలానే ఆన్ పేజ్ కూడా అంతే. ఆన్ పేజ్ అనేది కంప్లీట్ కాకుండా మనం ఏ స్టెప్ అనేది వేయకూడదు. మన పేజెస్ గూగుల్లో ర్యాంక్ అవ్వాలి అంటే యూజర్ అలానే సెర్చ్ ఇంజన్ ఈ రెండు సాటిస్ఫై అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆన్ పేజ్ అయి ఉండాలి. ప్రతి ఒక్క పేజ్ అనేది ఆన్ పేజ్ అనేది కంపల్సరీ అయి ఉండాలి. ఓకే, సో మనం ఈరోజు కంప్లీట్గా ఆన్ పేజ్ అనేది ఏ విధంగా చేస్తామో ఈరోజు నేర్చుకుందాం. ఓకే, అయితే ఆన్ పేజ్లో ఫస్ట్ వన్ టైటిల్ ట్యాగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. యూజర్స్కి అలానే సెర్చ్ ఇంజన్స్కి ఈజీగా అర్థం అవడానికి మనం టైటిల్ ట్యాగ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాము. ఈ టైటిల్ ట్యాగ్ ఉంటేనే మన వెబ్సైట్లో ఉన్న పేజ్, మనం ఏ పేజ్కి అయితే టైటిల్ ట్యాగ్ రాస్తున్నామో ఆ పేజ్ అనేది ఈజీగా యూజర్స్కి అలానే సెర్చ్ ఇంజన్స్కి మన పేజ్ దేని గురించో అర్థమవుతుంది. అలానే ప్రతి ఒక్క పేజ్కి డిఫరెంట్ టైటిల్ ఉండాలి. సేమ్ టైటిల్ అనేది రిపీట్ అవ్వద్దు ఎటువంటి పేజెస్కైనా. ఎగ్జాంపుల్గా మన వెబ్సైట్లో ఒక 10 పేజెస్ ఉన్నాయనుకోండి, ఒక పేజ్కి రాసిన టైటిల్స్ ఇంకొక పేజ్కి వాడవద్దు. అయితే ఈ టైటిల్ ట్యాగ్లో మనం ఏ పేజ్కి అయితే చేస్తున్నామో ఆ పేజ్ యొక్క ఫోకస్ కీవర్డ్, ఆల్రెడీ మనం ఫోకస్ కీవర్డ్స్ అలానే కీవర్డ్స్ ఏ విధంగా ఉంటాయో నేర్చుకున్నాం కదా. సో కీవర్డ్ అనేది టైటిల్ ట్యాగ్లో కంపల్సరీ ఉండాలి. అది ఏ విధంగా ఉంటుందో చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ విధంగా అనేది టైటిల్ ట్యాగ్ అనేది ఉంటుంది. టైటిల్ ట్యాగ్ అనేది మినిమం 50 నుంచి 60 క్యారెక్టర్స్ లోపలనే మనం ఫినిష్ చేయాలి. ఎంత? 50 నుంచి 60 క్యారెక్టర్స్ లోపలనే ఫినిష్ చేయాలి. అయితే దీంట్లోనే ఫోకస్ కీవర్డ్ అనేది ఖచ్చితంగా మనం యూటిలైజ్ చేయాలి. మనం ఏదైతే కీవర్డ్ అనుకుంటున్నామో ఈ టైటిల్ ట్యాగ్లో ఖచ్చితంగా స్టార్టింగ్లో వస్తే బాగుంటుంది. అలానే ఈ టైటిల్ ట్యాగ్లో మన బ్రాండ్ నేమ్ కూడా ఇంక్లూడ్ చేయాలి. అలానే టైటిల్స్ అనేది ఈజీగా ఉండాలి. అది యూజర్స్కి చూడగానే అర్థమయ్యేటట్టు ఉండాలి. యూజర్ ఫ్రెండ్లీ వేలో ఉండాలి. ఓకేనా? సెకండ్ థింగ్ మెటా డిస్క్రిప్షన్. మనకు టైటిల్ ఎంతైతే ఇంపార్టెంటో అంతే విధంగా మెటా డిస్క్రిప్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. మన పేజ్ యొక్క సమ్మరీ అనేది యూజర్స్కి అలానే సెర్చ్ ఇంజన్కి ఈజీగా అర్థమవుతుంది. సో ఈ మెటా డిస్క్రిప్షన్ ఏ విధంగా కనబడుతుంది ఇక్కడ చూడండి మీరు. రైట్, ఈ విధంగా అనేది మనకు మెటా డిస్క్రిప్షన్ సెర్చ్ ఇంజన్స్లో కనబడుతుంది. అలానే యూజర్ దాన్ని చూసిన వెంటనే యూజర్స్కి కూడా మన పేజ్ యొక్క సమ్మరీ అనేది అర్థమవుతుంది. అలానే మన మెటా డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మనం ఆ పేజ్కి ఏదైతే కీవర్డ్ తీసుకున్నామో ఆ ఫోకస్ కీవర్డ్ అనేది టైటిల్లో ఎలా ఉందో అలానే మనం మెటా డిస్క్రిప్షన్లో కూడా యూస్ చేయాలి. దాంతోపాటు ఒక ఎల్ఎస్ఐ కీవర్డ్ అంటే సిమిలర్ కీవర్డ్ కూడా మెటా డిస్క్రిప్షన్లో యూస్ చేస్తే చాలా బాగుంటుంది. మరి ఎంత ఉండాలి ఇది క్యారెక్టర్స్? 150 నుంచి 165 క్యారెక్టర్స్ లోపలనే ఉండాలి. నేను వర్డ్ అనట్లేదు, క్యారెక్టర్స్. ఓకే, అలానే మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది మన మెయిన్ కీవర్డ్ అనేది 120 క్యారెక్టర్స్ లోపలనే ఫినిష్ చేయాలి. ఎందుకు అంటే గూగుల్ అనేది క్రాల్ చేస్తున్నప్పుడు, రీడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 120 క్యారెక్టర్స్ ఏవైతే ఉందో అది రీడ్ చేస్తుంది. ఓకే, అలానే యూజర్స్ కూడా ఉపయోగపడుతుంది. అయితే మెటా డిస్క్రిప్షన్ సింటాక్స్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చూడండి. రైట్, అయితే నేను ఇక్కడ మీకు ఒక క్లియర్ చెప్తున్నానండి. వర్డ్ప్రెస్లో అయితే టైటిల్ కానీ మెటా డిస్క్రిప్షన్ కానీ ఎటువంటి సింటాక్స్ అనేది రాయని అవసరం లేదు. డైరెక్ట్గానే యోస్ట్ ప్లగిన్ ఉంటుంది,
డైరెక్ట్గా అక్కడ మనకు చూపిస్తుంది. టైటిల్, మెటా డిస్క్రిప్షన్ అని చెప్పి చూపిస్తుంది. అక్కడ రాస్తే అనేది మనకు సరిపోతుంది. ఇన్ కేస్ మన వెబ్సైట్ అనేది వర్డ్ప్రెస్ కాకుండా డిఫరెంట్ ప్లాట్ఫామ్లో యూస్ చేస్తే అలాంటప్పుడు మనకు సింటాక్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, అందుకని ఆ సింటాక్స్ అనేది ఈజీగా ఉంటుంది. నేను పైన చూపిస్తాను, ఆ విధంగా మీరు రాస్తే సరిపోతుంది. లేదు మీరు మీ టైటిల్ని అలానే మెటా డిస్క్రిప్షన్ని డెవలపర్కి ఇస్తే ప్రతి ఒక్క పేజ్లో అతను ఇంప్లిమెంట్ చేసి ఇస్తాడు. ఓకేనా? అలానే నెక్స్ట్ థింగ్, ఇమేజ్ ఆప్టిమైజేషన్. మనం మన వెబ్సైట్లో ఉండే ప్రతి ఒక్క ఇమేజ్ని ఆప్టిమైజ్ చేయాలి. అంటే మనం వాడే ఇమేజ్ మొత్తము ఎంత సైజు ఉంది, ఒకవేళ 1 MB, 5 MB, 50 MB రెజల్యూషన్ బట్టి, క్వాలిటీని బట్టి సైజెస్ పెరుగుతుంది కదా. అదే సైజ్ కానీ మనం వాడితే మనకు లోడింగ్ టైం అనేది ఎక్కువైపోతుంది అనమాట. సో లోడింగ్ ఎక్కువైతే యూజర్ ఉంటాడా? ఉండరు కదా. అందుకని ప్రతి ఒక్క ఇమేజ్ అనేది ప్రాపర్ సైజులో యూస్ చేయాలి. అలానే దానికి సైజ్ అనేది 100 KB నుంచి 200 KB లోపల ఉండేటట్టు చూసుకోండి. దాంతోపాటు ప్రతి ఒక్క ఇమేజ్కి ఆల్ ట్యాగ్స్ యూజ్ చేయాలి. సో మనం కీవర్డ్ అయితే ఏది సెలెక్ట్ చేసుకున్నామో ఆ కీవర్డ్ అనేది మన ఇమేజ్ యొక్క ఆల్ ట్యాగ్స్లో యూజ్ చేస్తే బాగుంటుంది. దీని యొక్క సింటాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒకవేళ మనం వర్డ్ప్రెస్ వాడితే ఇమేజ్ని ఓపెన్ చేసిన వెంటనే రైట్ సైడ్లో ఆల్ ట్యాగ్స్ చూపిస్తుంది, అక్కడ మనం రాసేసుకోవచ్చు. ఒకవేళ డిఫరెంట్ అయితే మనకు సింటాక్స్ ఉంటుందండి. ఆ సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా అనేది మీరు డెవలపర్కి ఇస్తే డెవలపర్ చూసుకుంటారు అనమాట. ప్రతి ఒక్క ఇమేజ్కి ఆల్ ట్యాగ్స్ రాయాలి. ఇది ఆల్ ట్యాగ్ మనం డెవలపర్కి ఇస్తే డెవలపర్ దాన్ని వెబ్సైట్లో ఇంప్లిమెంట్ చేస్తారు అనమాట. సో ఇవన్నీ కీ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ థింగ్, హెడింగ్స్. ప్రతి ఒక్క పేజ్కి హెడింగ్స్ అనేది ఉంటాయి. మనం దీన్ని H1 నుంచి H6 ఉంటాయి. అంటే మెయిన్ హెడింగ్, సబ్ హెడింగ్, సబ్ హెడింగ్, సబ్ హెడింగ్స్ ఇలా డివైడ్ అవుతాయి అన్నమాట. H1, H2, H3 లైక్ H6 వరకు ఉంటుంది. ప్రతి ఒక్క పేజ్కి మనం మినిమం 3 హెడింగ్ ట్యాగ్స్ అనేది యూజ్ చేయాలి. అలానే H1, H2, H3 ఈ మూడిట్లో ఏదైనా ఒక ట్యాగ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. దీంతో పాటు ఇంకో 2 హెడింగ్స్ ట్యాగ్స్ కూడా యూస్ చేస్తే బాగుంటుంది. ఒక పేజ్లో అనేది మనం మినిమం 3 హెడింగ్స్ ట్యాగ్స్ని యూస్ చేస్తే మనకు యూజ్ ఉంటుంది. అది సెర్చ్ ఇంజన్స్కి తొందరగా అర్థమవుతుంది. అలానే మన కీవర్డ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో, మనం టైటిల్, డిస్క్రిప్షన్ ఎలా మెయింటైన్ చేశామో అదే విధంగా మనం హెడింగ్ ట్యాగ్స్లో కూడా ఏదో ఒక దగ్గర యూస్ చేస్తే బాగుంటుంది. మరి హెడింగ్ ట్యాగ్స్ యూజెస్ ఏంటి? హెడింగ్ ట్యాగ్స్ యూజ్ ఏంటంటే, మనం ఏదైనా ఒక పారాగ్రాఫ్ చదువుతున్నాం అనుకో, అది చూడడానికి ఎలా ఉంటుంది? కొంచెం ఆడ్గా ఉంటుంది కదా. మనం చెప్పే ఏదైనా ప్రతి విషయాన్ని బ్రేకప్ చేసి హైలైట్ చేసి చూపిస్తే యూజర్స్కి తొందరగా అర్థమవుతుంది అనమాట. సర్చ్ ఇంజిన్స్ దేనికి పని చేస్తుంది? యూజర్ని సాటిస్ఫై చేయడం కోసమే కదా. అందుకనే ఇది ఒక ఫ్యాక్టర్గా గూగుల్ కన్సిడర్ చేసుకుంది. సో మనం సెక్షన్స్ వైజ్గా హెడింగ్స్ ట్యాగ్స్ని యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. యూజ్ చేయాలి కూడా. H1కి సింటాక్స్ కావాలంటే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. అలానే URL స్ట్రక్చర్. మనం మన వెబ్ పేజ్కి URL అనేది ఏ విధంగా ఆప్టిమైజ్ అయి ఉండాలి, ఇది కూడా ఒక ఆన్ పేజ్ ఫ్యాక్టర్గా తీసుకుంటుంది. సో ఈ URL చూడండి, ఈ URL చూడండి, రెండు సేమే. రెండు ఒకదాని గురించి చెప్తున్నాం. ఒకటేమో ఆప్టిమైజ్ అయి ఉంది, ఒకటేమో ఆప్టిమైజ్ కాకుండా ఉంది. URL ఆప్టిమైజ్ చేస్తే యూజర్స్కి కూడా చూసినప్పుడు అది క్లియర్గా అనేది అర్థమవుతుంది. అలానే సెర్చ్ ఇంజిన్స్ కూడా తొందరగా క్రాల్ చేసుకోవడానికి, తొందరగా రీడబుల్ చేసుకోవడానికి అర్థమవుతుంది. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇది చూడండి, నేను చూపిస్తున్న ఎగ్జాంపుల్. సో దీంట్లో ఏంటంటే SEO గైడ్ అని ఒకటి రాస్తుంది, ఇంకొకటి లెర్న్ అబౌట్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. రెండూ ఒకటే. SEO గైడ్ ఎలా ఉంది, సింపుల్గా అర్థమైపోయింది కదా. ఇంకొక URL ఎలా ఉంది, లెర్న్ అబౌట్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. చూడడానికి ఎంత పెద్దగా ఉంది, అవునా కదా. సో ఎంత షార్ట్గా చేస్తే అంత బాగుంటుంది. ఒకవేళ మీది కామర్స్ కానీ లేదా డిఫరెంట్ కేటగిరీ ఉంటే, మీ మెయిన్ కేటగిరీ ఏదైతే ఉందో దాని పక్కన మీ యొక్క పేజ్ ఇన్ఫర్మేషన్ లేదంటే మీ ప్రోడక్ట్ యొక్క కీవర్డ్ అనేది చూపించాలి. సో మన పేజ్ దేని గురించి చెప్తున్నామో దాని గురించి మాత్రమే ఉండాలి. అది సింపుల్ షార్ట్కట్గా ఉండాలి. సో ఇది కూడా ఒక ఆన్ పేజ్ ఫ్యాక్టరే. సో ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను, చూడండి.
రైట్. అలానే కీవర్డ్ యూసేజ్, ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అండి. మనం సెలెక్ట్ చేసుకున్న కీవర్డ్ టైటిల్లో, మెటా డిస్క్రిప్షన్లో, హెడింగ్ ట్యాగ్లో, అలానే యూఆర్ఎల్ స్ట్రక్చర్లో వాడితే బాగుంటుంది. ఆ కీవర్డ్ అనేది ఒక పేజ్లో మినిమం 400 నుండి 500 వర్డ్స్ ఉంటే, క్యారెక్టర్స్ కాదు వర్డ్స్ ఉంటే, దాంట్లో మనం మినిమం ఖచ్చితంగా 3 to 4 టైమ్స్ అనేది మన ఫోకస్ కీవర్డ్ అనేది వాడాలి. అలానే 2 నుంచి 3 సిమిలర్స్ కీవర్డ్స్ని కూడా యూస్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక ఆన్ పేజ్ ఫ్యాక్టరీ అన్నమాట. ఎందుకు? మన పేజ్ దేని గురించి అయితే చెప్తున్నామో అది అక్యురేట్గా సెర్చ్ ఇంజన్స్కి చెప్తున్నాం అనమాట. అలానే యూజర్స్ కూడా ఆ కంటెంట్ చదివేటప్పుడు అక్యురేట్గా ఆ డేటా అనేది అర్థమవుతుంది. ఓకే, సో ఇది కూడా ఒక ఆన్ పేజ్ ఫ్యాక్టరే. నెక్స్ట్, కంటెంట్ క్వాలిటీ. సో మనం మన పేజ్కి ఏదైతే కంటెంట్ రాస్తున్నామో ఆ కంటెంట్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి, అర్థం చేసుకునే విధంగా ఉండాలి. డిఫికల్ట్ వర్డ్స్తో రాస్తే యూజర్స్కి అర్థం కాదు. ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వచ్చు, నాకు సినోనిమ్స్ కరెక్ట్గా తెలుసు, నేను ఫ్లూయెంట్గా రాసుకుంటూ వెళ్ళిపోతా అంటే అది యూజర్స్కి అర్థం కాకపోతే ఎంత రాస్తే, ఎంత ఫ్లూయెంట్గా రాస్తే, ఎంత అక్యురేట్గా రాస్తే ఏం లాభం? మనం రాసే ప్రతి ఒక్క కంటెంట్ అనేది యూజర్స్కి అర్థం అవ్వాలి. సో ఇది కూడా ఒక ఫ్యాక్టరీ అనమాట. అలానే కొంతమంది ఏం చేస్తారంటే ఒక పేజ్లో 100 వర్డ్స్ అలానే 150 వర్డ్స్ రాసి వదిలేస్తారు. అది కాదండి, ఖచ్చితంగా మినిమం 400 నుంచి 500 వర్డ్స్ కంటెంట్ రాస్తేనే సెర్చ్ ఇంజిన్ అనేది సాటిస్ఫై అవుతుంది. మీరు 500 కంటే ఎబోవ్ వర్డ్స్ కూడా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. మన సెర్చ్ ఇంజిన్స్కి సాటిస్ఫై చేయడం కోసం కొన్ని అల్గారిథమ్స్ ఉంటాయి. ఆ అల్గారిథమ్స్ అనేది నేను మీకు అప్కమింగ్ క్లాసెస్లో చెప్తాను. ఓకే, సో ఆ అల్గారిథమ్ సాటిస్ఫై చేయడం కోసం మనం మినిమం 400 నుంచి 500 వర్డ్స్ ఖచ్చితంగా రాయాలి. అది యూజర్స్కి అర్థం అవ్వాలి. అలానే దాంట్లో మనం ఏమైతే చెప్పామో హెడింగ్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్, కీవర్డ్స్ ఆప్టిమైజ్, ఇవన్నీ క్లియర్గా ఉంటే యూజర్స్కి అర్థమవుతుంది. అదేవిధంగా సెర్చ్ ఇంజిన్ కూడా సాటిస్ఫై అవుతుంది. ఇది కూడా ఒక ఫ్యాక్టరే. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇంటర్నల్ లింకింగ్. మన పేజ్కి మన వెబ్సైట్ నుండే పేజ్ నుంచి ఇంకొక పేజ్కి లింకింగ్ ఉండాలి. ఎందుకు అంటే అది క్రాల్ అవడానికి, అలానే తొందరగా గూగుల్లో ర్యాంక్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. వెబ్సైట్ నుంచి ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి లింక్ అనేది ఇస్తాం అనమాట. సో అది ఏ విధంగా ఇస్తామో నేను అప్కమింగ్లో క్లాస్లో చూపిస్తాను. ఎగ్జాంపుల్గా మొత్తం చూపించేటప్పుడు ఏం లేదు, కీవర్డ్ తీసుకుంటే ఆ కీవర్డ్కి లింక్ ఇస్తాం. సో దాని యొక్క సింటాక్స్ అది ఈ విధంగా ఉంటుంది. మనం వర్డ్ప్రెస్లో చేస్తే సింపుల్గా మనం కీవర్డ్ని హైలైట్ చేస్తాం, ఎక్కడైతే కావాలో అక్కడ మనం క్లిక్ చేసి లింక్ ఇచ్చేస్తాం అనమాట. సో ఇది కూడా ఒక ఫ్యాక్టరే. అలానే మన వెబ్సైట్ నుంచి వేరే వెబ్సైట్స్కి మన పేజ్ తొందరగా ర్యాంక్ అవ్వడానికి ఇంటర్నల్ లింక్ ఎంతైతే ఇంపార్టెంటో అవుట్బౌండ్ లింకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సేమ్ ఇంటర్లింక్ ఎలా చేస్తామో అలానే సేమ్ అవుట్బౌండ్ లింకింగ్ అనమాట. మన వెబ్సైట్ నుంచి డిఫరెంట్ వెబ్సైట్కి, రిలవెంట్ వెబ్సైట్కి మనం లింక్ ఇస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మన పేజ్ అనేది తొందరగా గూగుల్లో ర్యాంక్ అవుతుంది. అలానే మొబైల్ ఫ్రెండ్లీనెస్. ప్రతి ఒక్క వెబ్సైట్ అనేది మొబైల్ ఆప్టిమైజ్ అయి ఉండాలి. సో ఎందుకు ఆప్టిమైజ్ ఉండాలి? ఈ కాలంలో ప్రతి ఒక్కరు మొబైల్స్ వాడుతున్నాడు. సో మొబైల్స్లో మనం వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నాం అనుకోండి, అది డిఫరెంట్ వేలో కనబడింది అనుకో, ఎలా ఉంటుంది? సో ఇటు డ్రాగ్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇది ఒక ఫ్యాక్టర్గా తీసుకుందనమాట. సో ఖచ్చితంగా ఏ వెబ్సైట్ అయినా కూడా మొబైల్ ఆప్టిమైజ్ అయి ఉండాలి. అంటే వెబ్సైట్ అనేది డెస్క్టాప్లో ఒక విధంగా కనబడుతుంది, అలానే మన ఫోన్లో వచ్చేటప్పుడు మన ఫోన్కి తగ్గట్టు ఆ వెబ్సైట్ మొత్తం ఆప్టిమైజ్ అయి ఉండాలి. సో ఓవర్లాప్ కానీ, ఇమేజ్ మీద టెక్స్ట్ కానీ, ఇలా టెక్స్ట్ మీద ఇమేజ్ రావడం అలా జరగకూడదు. సో ఖచ్చితంగా ఇమేజ్, టెక్స్ట్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, ప్రాపర్గా ఆప్టిమైజ్ అయి ఉండాలి. అలా అయితే మన వెబ్సైట్ అనేది గూగుల్లో తొందరగా ర్యాంక్ అవడానికి పాసిబుల్ ఉందన్నమాట, ఛాన్స్ ఉంది. ఓకే, అలానే ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్. ప్రతి ఒక్క పేజ్లో మనం ఆర్డర్ లిస్ట్ అలానే అన్ఆర్డర్ లిస్ట్ కూడా యూజ్ చేయాలి. అంటే బుల్లెట్స్ పాయింట్స్, హైలైట్స్ పాయింట్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం హైలైట్స్ చేసి చూపించాలి. సో ఆర్డర్ వైజ్గా 1, 2, 3, 4, 5 సో ఏవైతే ఉన్నాయో అవి పాయింట్స్ మనం ఆర్డర్ లిస్ట్గా చూపించాలి. ఓకే, ఇది కూడా ఒక ఫ్యాక్టర్గా గూగుల్ కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఆన్ పేజ్ అనమాట. సో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవన్నీ అక్యురేట్గా ప్రతి ఒక్క పేజ్లో ఇంప్లిమెంట్ చేస్తే మన పేజ్ అనేది గూగుల్లో తొందరగా ర్యాంక్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇవన్నీ ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు ప్రతి ఒక్కటి క్లారిఫై చేస్తాను.
మీకు కనుక నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ.